వారితో పాటు ఈరోజు చేవెళ్ల పార్లమెంట్కి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ గారు, వారితో పాటు ప్రజాప్రతినిధులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ పత్రికా మీడియా సోదరులకు రేపు 13వ తారీఖు రోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కేసీఆర్ గారు చేవెళ్లలో బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్న సందర్భంలో ఈరోజు గ్రౌండ్ చూడడానికి రావడం జరిగింది. ఇప్పటికీ చాలాసార్లు ఈ గ్రౌండ్లో మీటింగ్ పెట్టడం, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి గత 10 సంవత్సరాల నుండి చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తెలుసు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సమస్య ఉంటే ఈ ప్రాంతానికి కావాల్సింది ఏంటి అనేది గత 10 సంవత్సరాలు ఆలోచించి అభివృద్ధికి బాటలు వేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఎందుకంటే ఇక్కడ నుండి చూస్తూ ఉంటే వికారాబాద్ ప్రాంతాన్ని, ఇక్కడే పరిగి ఎమ్మెల్యే గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు ఉన్నారు, వికారాబాద్ ప్రాంతాన్ని, ఎందుకంటే రంగారెడ్డి జిల్లా అంటేనే అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతం. బట్ రూరల్లో ఉన్న ప్రాంతం అంతా కూడా ప్రత్యేకమైన జిల్లా ఏర్పాటు చేయాలని ఆ రోజు ఎన్నికల సందర్భంలో గతంలో కేసీఆర్ గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేర్చి వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. చేవెళ్ళకి వచ్చేసరికి చేవెళ్లలో మోయినాబాద్లో 111 జీవోకి సంబంధించి ఇక్కడనే వేదిక మీద ఉండి మాట్లాడి 111 జీవోకి సంబంధించి దాన్ని తీసేస్తున్నట్టు జీవో ఇచ్చి దాన్ని అమలు చేయడానికి ఆటలు వేసింది కేసీఆర్ గారు. అన్నిటికైనా ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి నుండి ఈ ప్రాంతానికి సాగునీరు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న రైతన్నలకి సాగునీరు అందించాలనే సంకల్పంతో పాలమూరు రంగారెడ్డికి ఫౌండేషన్ వేసి రిజర్వాయర్లు పూర్తి చేసుకొని కాలువల ద్వారా నీళ్ళు తీసుకురావాలనే ప్రయత్నాలు ఇప్పటికీ రిజర్వాయర్లు పూర్తి చేసుకొని ఉన్నాం. ఇదే కాకుండా అర్బన్ ఏరియా, మా అందరిది కూడా అర్బన్ ఏరియా, అర్బన్లో కావాల్సిన అభివృద్ధికి సంబంధించిన బాటలు ఈరోజు షేర్లింగంపల్లి చూసినా ఆ ప్రాంతం చూస్తే దాదాపు 90% డెవలప్మెంట్ అయిపోయి అసలు ఇది హైదరాబాదే అనే లెవెల్లో హైదరాబాదేనా అన్నంత గొప్పగా ఈరోజు డెవలప్మెంట్ చేసిన విషయాన్ని గమనిస్తా ఉన్నాం. రాజేంద్ర నగర్లో అలాగే చేయడం జరిగింది, మహేశ్వరంలో అలాగే. ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి కేసీఆర్ గారు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్ళలాగా గత 10 సంవత్సరాలు నడిపించిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించున్నారు. కానీ మొన్న ఎన్నికల్లో కేసీఆర్ గారి కన్నా ఇంకా బాగా చేస్తాం మేమని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీని నమ్మి కొన్ని నియోజకవర్గాలలో ఇక్కడ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుండి పార్లమెంట్లో 4 బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఆశీర్వదిస్తే 3 మాత్రం కొంత నమ్మి వాళ్ళకు ఓట్లు వేయడం జరిగింది. కానీ ఈరోజు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా 110 రోజుల పాలన కాంగ్రెస్ పార్టీ చూస్తున్నారు. 110 రోజుల నుండి ఏం చేశారు అనేది ఒక్కసారి ప్రజలందరూ ఆలోచిస్తూ ఉంటే గతంలోకి ఇప్పటికీ చాలా మార్పు తీసుకొస్తామని ఒక మాట మీద వచ్చిన కాంగ్రెస్ పార్టీ మార్పు తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నాక 24 గంటల పవర్ ఇచ్చారు. ఈరోజు కరెంటు 24 గంటల కరెంట్ ఇస్తే ఈరోజు కరెంట్ ఏ విధంగా కట్ అవుతుందని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి రైతన్నకు తెలుసు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు టెన్షన్గా వాళ్ళకు ఎకరాకి 10,000 పడే రైతు బంధును ఈరోజు రైతు బంధు పడని రైతులు ఎంతమంది అనేది గ్రామాల వారిగా బేస్ చేసుకుంటే ప్రతి రైతుకు తెలుసు. ఈరోజు ఇదే కాకుండా చాలా కార్యక్రమాలు కింద డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తూ ఉంది. మేనేజ్ చేయడం రాక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పాలన చేయాలి, పాలనను గాలికి వదిలేసి ఈరోజు కేసీఆర్ గారి మీద నిందలేయడం, కేసీఆర్ గారి గురించి మాట్లాడడం తప్పిస్తే పాలనను గాలికి వదిలేశారని అర్థమవుతుంది. నిన్నగాక మొన్న కేసీఆర్ గారు నల్గొండ పోయిన తర్వాత మొన్న రైతుల కష్టాలు చూడడానికి, ఎండిన పంటలు చూడడానికి తను వెళ్ళిన సందర్భంలో నిన్న నీళ్లు రిలీజ్ చేశారు. అంటే నీళ్లు ఉన్నా, సాగునీరు ఉన్నా కేసీఆర్ గారు ఒక సిస్టమ్ సెట్ చేస్తున్నా కేసీఆర్ గారిని బ్లేమ్ చేయాలని ఇటు ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అనేది నిన్న తేట తెల్లమైపోయింది. నీళ్లుండి ఇవ్వడానికి అవకాశం ఉండి నీళ్ళు ఇవ్వకుండా పంటలు ఎండబెట్టిన పాపం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా